మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సేమ్ కవిత బెయిల్ పిటిషన్ మా కవిత కని చూస్తే జర బాధ అవుతా ఉన్నది పాపం తిహార్ జైల్లో అంటే ఇక నేను భోజనం పట్టుకొని పోవాలి మరి స్పెషల్ గా వంట వేసుకుని ఎంతైనా ఆడపిల్ల సెంటిమెంట్ ఉంటుంది కదా. ఊరుకోడి తీసుకోవాలి, అవన్నీ మీరు ఏం తీసుకోవాలి? వాళ్ళు తినే ఫుడ్ స్ట్రక్చర్ నేను చెప్తున్నా. ఊరుకోడి తీసుకొని ఆమెకు కొంచెం మంచిగా మసాలా తోటి ఫ్రై చేయించి ఫుడ్ నేను బ్రాహ్మణ్ కాబట్టి బ్రాహ్మణ భోజనం పెడతాను. మీకు మొన్న కూడా సార్ కేసీఆర్ ఒక రోడ్డు పక్క కూర్చుంటే మిర్చీలు తిన్నాడు, చాయ్ తాగాడు. ఇది మీకు వీడియోలో కూడా ఉన్నది. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ అదే. ఇక నువ్వు ఏ పెట్టినా తినాలంటే ఎక్కువ తినలేదు. వాళ్ళు మనస్ఫూర్తిగా తిండి తినాలంటే వాళ్ళు అట్లా ఉంటుంది తింటారు. టూ యాంగిల్లో చూడాలి మేడం ఈ కవిత గారిది. ఇప్పుడు ఒకటి తప్పనిసరిగా మన తెలుగు తెలంగాణ ఆడపడుచు ఎనీ ఇండియన్ ఉమెన్ మన సెంటిమెంటల్గా మనం తప్పనిసరిగా అయ్యో అని ఫీల్ కావాల్సిందే. బట్ ఇన్ ద అదర్ యాంగిల్ ఏంటి అంటే ఈ ఫ్యూచర్లో ఎవరు కానీ ఏది అంత ఈజీగా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోకుండా మన ఒక స్త్రీ అంటే భారతదేశంలో ఎలాంటి రెస్పెక్ట్ ఉందో కాబట్టి అట్లీస్ట్ కొన్ని పొరపాట్లు చేసినా కూడా మరి ఇలాంటి వాటిలలో ఇన్వాల్వ్ కాకుండా ఉండడానికి కొన్ని ఇదొక లెసన్ లాగా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. బట్ నేను ముందు చెప్పినట్టుగా ఒక భారత స్త్రీ తెలంగాణ ఆడబిడ్డ కాబట్టి మనకు కొంత ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇక లా ఇస్ లా కదా మేడం. ఎక్కడైనా ఒక లేడీస్ ఏదానికైతే వ్యతిరేకం పూర్తి వ్యతిరేకం ఆమె చాలా దగ్గరగా ఉన్నది. ఇది ఇంకొక ఇదొకటి పాపము అనిపిస్తుంది. ఇది బై ప్రోడక్ట్ లాగానే వాళ్ళు ఏదో ట్రై చేయడానికి ఎక్కడో చేస్తే ఫెయిల్ కాదు మేడం. ఈ మేడం దొరికిపోయింది. యాక్చువల్గా వేరే ఇష్యూస్ ఉన్నవి కేజ్రీవాల్ గారి మీద, ఈ లిక్కర్ ఇష్యూ, అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వాళ్ళు చూడబోతుంటే అది తవ్వుతా ఉంటే ఈమె దొరకడం ఆమెకు. అండ్ అట్లనే ప్రభాకర్ రావుని అరెస్ట్ చేస్తాం అప్పటి చెప్తున్నారు. లీగల్ ప్రొసీడింగ్స్ పూర్తి చేస్తున్నాం, ధ్వంసం చేసిన ఆధారాలను సేకరించాం, దర్యాప్తు మిగతా వివరాలను త్వరలోనే వెల్లడిస్తా. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. యాక్చువల్గా ట్విట్టర్ నుంచి ఆధారాలు సేకరించాం, షా వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించాం, ఢిల్లీ పోలీసులకు వివరాలు ఇచ్చాము సిపి. మరి ప్రభాకర్ రావు అక్కడే అమెరికాలోనే దాక్కుని అంటారు, క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకుంటా. ప్రభాకర్ రావుని అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అరెస్ట్ అవుతాడా అంటే ఆధారాలు రావాలి. నాకే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆయన ఇక్కడే దాక్కున్నాడు, అన్ని నాటకాలు ఎక్కడ నుండని కలుగులో ఉన్నా తీసుకొస్తారు వాళ్ళు, నాకు డౌట్ లేదు. బట్ ఏంటంటే డిపార్ట్మెంట్లో ఆధారాలు కావాలి. ఆయన కూడా డిపార్ట్మెంటే కాబట్టి ఆయన కూడా డిపార్ట్మెంట్ ఉండని ఉండకపోని, బట్ వీళ్ళకి కావాల్సింది ఆధారాలు. ఆ ఆధారాలు తీసుకున్న తర్వాతనే ప్రభాకర్ రావుని అరెస్ట్ చేస్తారు. అన్ని ఒక రూల్ ప్రకారంగానే పోతాయి. డిపార్ట్మెంటల్ కాబట్టి వాళ్ళ రూల్ ప్రకారంగా వాళ్ళు పోయిన తర్వాతనే ఎవిడెన్స్ ఉంటేనే ఖచ్చితంగా వాళ్ళకి నోటీస్ ఇస్తారా ఇయ్యరా అనేది సెకండరీ, కానీ ఖచ్చితంగా ఎవిడెన్స్ దొరికిన తర్వాత ఖచ్చితంగా ప్రభాకర్ రావుని అరెస్ట్ చేస్తారు. ఏ రకంగా చూడండి సార్, మీ ఒపీనియన్ ఏంటి? అంటే చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. కానిస్టేబుల్స్ కూడా 40 మంది ఆడవాళ్ళని మానసికంగా ఫిజికల్ గా చిత్రహింసలు పెట్టి తర్వాత కొంతమంది వాళ్ళ ఆస్తులు కూడా రాయించుకొని కానిస్టేబుల్ కూడా భయపెట్టిందంటే, అండ్ ఏ రకంగా మిస్యూజ్ చేసిర్రు, అండ్ వ్యాపారులను కూడా బెదిరించి 3rd డిగ్రీ ఉపయోగించి ఫ్లాట్లు రాయించుకొని. సో ఇవన్నీ అంటే కొంచెం చేయమని చెప్తే ఎక్కువ చేసిరా, దాన్ని ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటారు. కొంచెం చేయమంటే ఎక్కువ చేయలేదు మేడం, కొంచెం ఎక్కువ చేయమంటే ఇంకే చాలా ఎక్కువ చేసారు. ఎందుకంటే ఒక సిఐ ఎస్ఐ కేసు బయటకు వచ్చింది కదా మేడం. అంటే మన దగ్గర ఒకటి అంటే అపాయింట్మెంట్ అప్పుడు ట్రైనింగ్ ఉంటుంది, ఇక తర్వాత వాళ్ళకు సైకలాజికల్గా ఇది చేయకూడదనే ట్రైనింగ్ ఎక్కువ ఉండదని అనిపిస్తుంది నాకు. అండ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. కానీ అది మిస్యూజ్ చేయడం అనేది ఒకటి తప్పు అయితే, మన దగ్గర అబ్యూజ్ చేయడం అనేది జరుగుతుంది, అది పెద్ద తప్పు. మిస్యూజ్ చేయడమే తప్పు ఏదైనా రూల్. మన దగ్గర అబ్యూజ్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎగ్జాంపుల్ కానివ్వండి, వాళ్ళ పవర్స్ను చేయడం ఆస్తుల విషయంలో కానీ ఉమెన్ విషయంలో కానీ, అది తప్పనిసరిగా సీరియస్ కావాలి. ఇప్పుడు ఉదాహరణకు యంగ్ లీడరు సీఎం అయిండు అని చెప్పుకుంటారు, మోడీ గారు కూడా అప్రిషియేట్ చేసిండని పేపర్లలో వచ్చినాయి. మరి ఇప్పుడు కేటీఆర్ గురించి మేము అనుకుంటూ ఉంటాం బయట,
ఒక ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఇప్పుడు యూపీలో ఆయనకు మన ముల్యాన్ సింగ్ యాదవ్ అబ్బాయికి వచ్చినట్టుగానే ఈయన కూడా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద, ఇంటర్నేషనల్లో ఏం జరుగుతున్నది అనేటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళు చాలా మంచి ఉద్దేశాలతోటి మంచి డిసిషన్స్ తీసుకొని మంచిగా రూలింగ్ చేయాలనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అట్టర్లీ ఫ్లాప్ అయిపోయింది కదండి, చేతుల చేసుకున్నది. అట్లాంటిది మళ్ళీ వాళ్ళ స్టైల్లో, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ స్టైల్లో అది చేస్తే ఇంకేం, ఫాదరే ఉన్నాడు మళ్ళీ మీరెందుకు? కాబట్టి మీరు యూ షో సంథింగ్ డిఫరెంట్. హాఫ్ డజన్ ఐఏఎస్లను పక్కన పెట్టుకొని ఒక డజన్ సోషల్ యాక్టివిస్టులను కూడా తీసుకొని అసలు సొసైటీకి ఏం అవసరం ఉంటుంది, ఏముంటుంది తీరిగ్గా స్టడీ చేయండి. తొందర ఏమున్నది, 1 year తీసుకొని అట్లాంటివి చేయాలి కొన్ని. కానీ అది టోటల్లీగా ఫెయిల్ అయిందని అనిపిస్తాయి. ఇక ఈ ప్రభాకర్ రావు గారి గురించి తప్పనిసరిగా బయటనే ఉండి ఉంటారు. ఎందుకంటే బయట ఉన్నారా, విత్ ఇన్ ద కంట్రీలో ఉన్నా బయటికి పోయినరా అనేది డాక్యుమెంటేషన్ చెప్తాయి కదండి. బయటికి పోతే క్లియర్గా పాస్పోర్ట్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి బయటనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళని తీసుకురావడం ఈజీగానే అవుతుంది. వీళ్ళు పొలిటికల్ అసైలెంట్ అలాంటివి తీసుకోరు కాబట్టి తన తొందరలోనే తీసుకొస్తారు. ఆ ఒక్కడు బయట ఉన్నా కూడా ఆ తర్వాత ఉన్న వాళ్ళందరినీ కూడా లోపడేయడం అంటూ జరుగుతుంది. నేను యాక్చువల్గా అది చెప్పబోయినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అతను అది ప్రూవ్ చేసుకోవాలండి. ఈ జిమ్మిక్స్ స్టేట్మెంట్స్ ఇవన్నీ వాళ్ళకి వీళ్ళకి మధ్య అనుబంధం ఉంది, ఈ పార్టీకి ఆ పార్టీకి ఉంది అని, లేకుంటే ఈ ఎలక్షన్ అడ్మినిస్ట్రేషన్లో ప్రూవ్ చేసుకోవాలి. ఇలాంటి సెన్సిటివ్ విషయాల మీద చాలా సీరియస్గా తీసుకోవాలనేది జనరల్గా ఎక్స్పెక్ట్ చేసేది. బయట యూత్ కానీ మాలాంటి ఎన్ఆర్ఐలు కానీ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక క్లీన్ అండ్ రిలేటివ్లీ క్లీన్, అట్లీస్ట్ ఒకేసారి ఓవర్ నైట్ క్లీన్ రావడం కష్టం, కానీ తను ఏం చేయగలడు అనేది ప్రూవ్ చేసుకుంటే తప్పనిసరిగా ఈజ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. బట్ విల్ సీ ఒక 6 months more. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ రోజు చాలా సేపు అయింది మన మార్నింగ్ న్యూస్, ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాము. అండ్ చాలా థ్యాంక్స్ సార్, అంటే పిలవగానే వచ్చారు. ఒక మంచి డిస్కషన్ అయితే మన ముగ్గురు మధ్యలో జరిగింది. సో మా వ్యూవర్స్ కూడా కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు. అండ్ ఎనీవే సార్, చాలా థ్యాంక్స్. మళ్ళీ ఎప్పుడు కూడా మార్నింగ్ న్యూస్కి మీరు గెస్ట్గా వస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫైనల్గా మీరు ఏం చెప్తారు ఒక ఎన్ఆర్ఐగా తెలంగాణ ప్రజలకు? మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పేస్తే మనం ఏం చేస్తాం సజెషన్. ఇప్పటి పరిస్థితులు అనుకున్నా పొలిటికల్ నేను యాక్చువల్గా అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కూడా మేము ఒక టీం వచ్చి ఇక్కడ పనిచేయడం జరిగింది. ఈవెన్ అదర్ స్టేట్స్లో అసెంబ్లీ ఎలక్షన్ రాజస్థాన్, మధ్యప్రదేశ్లో జరిగినప్పుడు కూడా వచ్చినాము, పనిచేసాము. మన స్టేట్కి సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్ టైంలోనే అప్పుడు అనుకోకుండా బీజేపీ ఎక్స్పెక్ట్ చేశాం, కానీ సమ్ విత్ అదర్ రీజన్స్ తోటి కొన్ని కారణాల వల్ల అది కాంగ్రెస్కి షిఫ్ట్ అవడం జరిగింది. కానీ అప్పుడు చాలామంది ఇప్పుడైతే మేము మాకు లోకల్ పార్టీకి మేము వేస్తున్నాం, కానీ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ మాత్రం తప్పనిసరిగా మోడీ గారికి ఓటేస్తామని అప్పుడే అనడం చాలామంది మీడియా కూడా దాన్ని రాసిండ్రు, మేము కూడా అది ప్రాక్టికల్గా చూసాము. ఇప్పుడు చాలా ఇట్ ఇస్ డిసైడెడ్ అండి, రూరల్లో కానీ అర్బన్లో కానీ ఇట్స్ డిసైడెడ్ దట్ దే ఆర్ ఓటింగ్ ఫర్ ద బీజేపీ, ఓటింగ్ ఫర్ ద మోడీ.